మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంకా చాలా బాగుంది. నేనైతే చూడలేదు, చూసిన తర్వాత రివ్యూ గురించి అంటే ఎపిసోడ్ గురించి కూడా ఇక నుంచి మాట్లాడుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఈ వారం అయితే. ఇంకా అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ తర్వాత ఆ వచ్చే వీక్స్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ తర్వాత టాప్ 5లో ఎవరు ఉన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అయితే మెసేజ్ చేశారు, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది కాబట్టి అడిగారు. ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది. వీళ్ళు షూటింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎడిటింగ్ చేసుకొని ఎలా అంటే అలా ప్లాన్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు చెప్తా. అది బిగ్ బాస్ లాగా అంత కరెక్ట్గా ఉండకపోయినా 99% ఇదే ఉంటుంది. 1% నాకు డౌట్ ఉంది, ఎందుకంటే ముందుగానే షూటింగ్ చేసి పెట్టేశారు కాబట్టి వాళ్ళు కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటారు. ఒక్కో వీక్ నో ఎలిమినేషన్ అని ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, అలా. ఈ వారం ముగ్గురు ఎలిమినేషన్ జోన్కి వెళ్తారు. ఆ ముగ్గురు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి ప్రియాంక అలాగే శివ్. వీళ్ళు లీస్ట్లో ఉన్నారు, బాటంలో ఉన్నారు. 8th పొజిషన్లో వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళపైన 7th పొజిషన్లో అమీర్ అలాగే అభిమానిక వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు. ఆ తర్వాత సంధ్య అలాగే బిట్రో వీళ్ళు ఉన్నారు. మామూలుగా అయితే ముగ్గురిని నిలబెట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అదే ఓట్స్ వేయమంటారు కదా, ఎవరు ఉండాలి ఎవరు వద్దు అని. ఇంతకు ముందర నూకరాజు ఆసియాని ఎలాగైతే సేవ్ చేశారో అందరూ అలా. ఇప్పుడు వచ్చేసి సంధ్య అలాగే బిట్రో 6th పొజిషన్లో ఉన్నారు. బిట్టో 6th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు ఈ థర్డ్ వీక్. ఆ కింద ఉన్న అభిమానిక అమీర్ అలాగే శివ్ ప్రియాంక వీళ్ళిద్దరూ అలాగే ఉన్నారని మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం సంధ్య అలాగే బిట్టో వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. నాకు తెలిసి ప్రియాంక శివ్ వీళ్ళైతే వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఏదైతే లెగ్ ఇంజూరీ అయిందో దాన్ని బట్టి వాళ్ళే ఎలిమినేట్ అయ్యారని మనకు అప్డేట్ ఉంది. కానీ వాళ్ళు చూస్తే ఆడాలని కసి ఉంది. వాళ్ళే ఎలిమినేట్ అయ్యారని మనకు అయితే అప్డేట్ వచ్చింది. చూద్దాం అది. ఇంకా అభిమానిక అమీర్ వీళ్ళైతే ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది ఎలిమినేట్ అవ్వడానికి, అది చెప్తా. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ వారం సంధ్య అలాగే బిట్టు వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. మంచి కపుల్ ఎలిమినేట్ అయిపోయారు, ఏం చేయాలి. ఇంకా ఈ వీక్ వచ్చేసి సంధ్య అలాగే బిట్టో వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రియాంక శివ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళైతే వాళ్ళ లెగ్ ఇంజూరీ కారణంగా శివ్కి ఏదైతే అయిందో దానివల్ల ఎలిమినేట్ అయ్యారని ఉంది. ఇంకా ఆ తర్వాత అంజలి పవన్ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నో ఎలిమినేషన్ పెట్టారంట మళ్ళీ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇందులో భాగంగా సోనియా అలాగే సిద్ధు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అభిమానిక అమీర్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఆ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత ఇంకా 5 మంది ఉన్నారు టాప్ 5లో. ఇందులో ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. అదే మహేష్ అలాగే శాండ్రా వీళ్ళైతే రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టాప్ 5లో ఉన్నది వచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళు ఉన్నారు. వాసంతి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు. నూకరాజ్ ఆసియా వీళ్ళు ఉన్నారు. శాండ్రా అలాగే మహేష్ వీళ్ళు ఉన్నారు. భానుజాను వీళ్ళైతే ఉన్నారు. ఈ 5 మెంబర్స్ ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా. ఇంకా ఒక 15 to 20 డేస్ 15 డేస్ తర్వాత మనకైతే ఓటింగ్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేయండి అని, దాని ద్వారా విన్నర్ని డిసైడ్ చేస్తారు. ఇదే మంచి పని.